Day 5 of restoring my old RX100 into a new one. లాస్ట్ వీడియోలో మన చాసిస్ కి వెల్డింగ్ పెట్టించాం కదా. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంజిన్ వర్క్ అయితే చేయబోతున్నాము. నార్మల్ గా RX100 పికప్ వచ్చేసి చాలా అగ్రెసివ్ గా ఉంటది. మన బండిలో అసలు పికప్ ఫుల్ గా డ్రాప్ అయిపోయింది. ఆ పర్ఫార్మెన్స్ అసలు దేని వల్ల డ్రాప్ అయింది అండ్ ఈ పికప్ మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా టెన్షన్ అవుతున్నాను నేను. మన ఇంజిన్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మన ఇమ్తియాజ్ బ్రో అయితే వచ్చేసారు. లాస్ట్ టైం మనం కెఫే రేజర్ చేసినప్పుడు ఈ బ్రో అయితే మనకి చాలా సపోర్ట్ చేశారు. అస్సలు లేట్ చేయకుండా మన ఇంజన్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ RX100 ఇంజన్ వచ్చేసి మన నార్మల్ బైక్స్ ఇంజన్ లాగైతే ఉండదు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడున్న బైక్స్ లో పిస్టన్ ఈజీగా కంబర్షన్ చేయడానికి ఇంజన్ ఆయిల్ అయితే యూజ్ అవుతుంది. కానీ ఈ RX100 ఇంజన్ లో వచ్చేసి ఇంజన్ ఆయిల్ లేకుండా పిస్టన్ అయితే రొటేట్ అవుతుంది. RX100 ఇంజన్ లో ఈ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అయినది. ఇదేంటో మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా మన ఇమ్తియాజ్ బ్రోకి నేను ఒక్కటే చెప్పాను, నువ్వేమన్నా చెయ్యన్నా కానీ ఈ ఇంజన్ మంచి కండిషన్ లోకి రావాలి అని. RX100 బోర్ ఇంకా దాని పిస్టన్ కండిషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేస్తున్నారు. 32 ఇయర్స్ ఓల్డ్ బండి ఇంజన్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ RX100 కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా ఈ RX100 కి చాలా పెద్ద హిస్టరీ కూడా ఉంది. అసలు మన బండికి పికప్ ఎందుకు తగ్గిపోయింది, ఇంకా దీని ఇంజన్ లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం పార్ట్ 2 లో చెప్తాను. ఈ RX100 సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ నైతే ఫాలో చేసేయండి.